చాలా రోజుల తర్వాత నేను ఏలూరు వచ్చానండి. నేను ఏలూరులోకి అడుగు పెట్టగానే మొట్టమొదటి ఒక పెద్ద ఫ్లెక్స్ ఒకటి చూశాను. విత్ ఎంపీ మహేష్ కుమార్ అని పెద్ద ఫ్లెక్స్ ఒకటి చూశాను. మా కుటుంబ సభ్యులు, మా స్నేహితులు చెప్తుంటే వినడమే కానీ ఈ రోజు మొట్టమొదటిగా చూస్తుంటే ఏలూరులో ఏం జరుగుతుందో నాకు అర్థమవుతుంది. అలాగే నేను సిటీలోకి వెళ్తుండగా అనేక ఫ్లెక్సీలు విత్ పుట్టా మహేష్ కుమార్, విత్ మా ఎంపీ అని చెప్పి అనేక ఫ్లెక్సీలు చూస్తూ ఉన్నా. ఇదంతా ఏంటంటే నేను ఆలోచిస్తూ ఉండగా మర్నాడు రోజు నేను కైక్లూరు వెళ్ళాను. కైక్లూరులో కూడా సేమ్ ఇదే ఫ్లెక్సీ ఇదే విధంగా నడుస్తుంది. ఇదంతా ఏంటని ఆలోచిస్తుండగా మా స్నేహితుడు ఒక అతనికి, చింతలపూడి అతనికి ఫోన్ చేశాను. అరే ఏం చేస్తున్నారో ఏంటంటే ఇలా పుట్టా మహేష్ కుమార్ గారి గురించి ఫ్లెక్సీలు కడుతున్నామని చెప్పాడు. మరి నువ్వేంటా రాజకీయాలే నచ్చు నాకు ఇవన్నీ ఏంట్రా నీకని నేను అడిగాను. ఇది మన రాజకీయం కోసం కాదురా, మన భవిష్యత్తు కోసం అని ఆడు చెప్తుంటే నేనే నమ్మలేకపోయాను. ఏంటి మార్పు ఏంటంటే అలా నేను చాలా మందిని అడిగి చూస్తుంటే ఇదంతా మా జీవితాల కోసం మేము చేస్తున్నామండి, మా పుట్టా మహేష్ కుమార్ గారి కోసం కాదు, మా భవిష్యత్తు కోసం చేస్తున్నామని చెప్తున్నారు. ఏంటని నేను ఇంకా డీప్ గా ఎంక్వైరీ చేస్తే ఈయన చేసిన అభివృద్ధి పనులు, ఈయన చేసిన మంచి పనులు ప్రజల్లో ఇంత మార్పు తీసుకొచ్చాయి. వీళ్ళందరూ ఎవరో చెప్తే చేసినది కాదు, చాలా స్వచ్ఛందంగా వీళ్ళందరూ చేస్తున్నారని నాకు అర్థమైంది. రాజకీయ నాయకులు అంటే ఏ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు వస్తారు, కానీ స్వచ్ఛందంగా ప్రజలు వస్తారేంటి అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే తన ఒక ఇంట్లో మనిషిలాగా అందరూ భావించారు. అదే విధంగా పుట్టా మహేష్ కుమార్ గారు పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి ఇటువంటి ఫ్లెక్సీలని బయట చెప్పడం అని, స్టేటస్లని పెడుతున్నారని నాకు అర్థమైంది.